తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. మై డియర్ ఫ్రెండ్స్, అమెరికా నుంచి మాధవి మేడం గారు ఒక చక్కటి అద్భుతమైన ప్రశ్న వేశారు. సమయ ద్వారాలు అంటే ఏంటి, టైం లైన్స్ గురించి వారు అడుగుతున్నారు. ఈ లోకము అవతల లోకం, అవతల లోకం ఇలా ఉంటాయి. ఇలాగ ఎన్నో లోకాలు, సువర్లోకం, బొవర్లోకం, బోల్డన్ని 7 7 14 కింద 7 పైన 7 14 తలాలు, వాటిలో ఎన్నెన్నో లోకాలు. అయితే మనం ఎవరం కూడా ఇన్ని లోకాలను లెక్క కట్టలేం. ఎందుకంటే మీరు లోకాలను లెక్క పెట్టేలోపు ఇంకోటి క్రియేట్ అవుతుంది, ఆ లెక్క పూర్తయ్యేలోపు ఇంకో క్లోజ్ అయిపోతాయి. కనుక ఇన్ని లోకాలు ఉన్నది అన్నది పక్కన పెడదాం. అది ఎప్పటికీ తేలని ఆన్సరే. కొంతమంది చెప్తారు, లెక్క కట్టి చెప్తారు, పైన కొన్ని కింద కొన్ని అని చెప్తారు. కానీ వాళ్ళు అది రాసేటప్పటికి మారిపోతుంది. వాళ్ళు చెప్పినప్పటికీ మనం చదివినప్పటికి మారిపోతుంది. ఇప్పుడు నేను ఈ ఆన్సర్ చెప్పి మీరు వినేటప్పటికి ఇంకో లోకం క్రియేట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జనాభా లెక్కలు ఉన్నాయండి. జనాభా లెక్కలో ఈ ఊర్లో నుంచి ఆ ఊర్లోకి, ఈ జిల్లా నుంచి ఈ చివరి నుంచి ఆ చివరికి లెక్క పెట్టుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు లెక్క పూర్తయ్యేటప్పుడు కొంతమంది చనిపోతారు, కొంతమంది పుడతారు. రోజు కొంతమంది చనిపోతుంటారు, కొంతమంది జన్మిస్తుంటారు. కనుక పక్కా లెక్క అనేది ఎప్పటికీ కరెక్ట్ కాదు. సో ఎనీవే, లోకాలు అయితే ఉన్నాయి, ఇది మస్ట్. అది గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి పాయింట్. ఇక రెండో పాయింట్, ఏ ఏ లోకాల్లో ఏమేమి ఉన్నాయి అన్నది అది కూడా మనం తెలుసుకోవాలి. ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. ఇప్పుడు భూలోకం ఉంది, భూలోకంలో పంచభూతాలు అన్న రూల్స్ ఉంటాయి. ఎవరు ఏం చేసినా ఈ పంచభూతాల లోబడి చేయాలి. సో ఇలాగా ఒక్కొక్క లోకంలో డిఫరెంట్ లాస్ ఉంటాయి. ఈరోజు మన ప్రశ్న అది కాదు. మన ప్రశ్న ఏంటంటే టైం లైన్స్. అంటే ఈ లోకంలోంచి ఆ లోకానికి వెళ్లే దారులు, అవన్నీ వాటిని టైం లైన్స్ అంటారు, లేదా కాంతి ద్వారాలు అంటారు, లేదా కాంతి మార్గాలు అని కూడా అనొచ్చు. కాంతి మార్గం వేరు, కాంతి ద్వారం వేరు. మార్గం అంటే రూటు, టన్నెల్లో. అంటే ఈ లోకం నుంచి ఆ లోకంలోకి వెళ్లే టన్నెల్లో. చాలా మందికి ధ్యానంలో ఒక అనుభవం వస్తుంది. ధ్యానంలో కానీ మరణం దాకా వెళ్ళి వచ్చిన వాళ్ళకి తాము మరణం లోపలికి వెళ్ళి మళ్ళీ బతికి వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము చనిపోయినప్పుడు మాకు తెలుస్తుంది, మేము ఏదో టన్నెల్లోకి వెళ్ళాము, మా చుట్టూతో చీకటి ఉంది, ఒక టన్నెల్లో వెళ్తున్నాము, నల్లగా చీకటి కొంత టన్నెల్లో దూరంగా ఎక్కడో చిన్న వెలుగులాగా అనిపిస్తుంది, మా చుట్టూతో తిరుగుతూ ఉంది ఆ చీకటి ప్రపంచం అంతా. అలా వెళ్ళాము, ఒక్కసారి సడన్ గా తెల్లటి వెలుగులోకి వెళ్ళిపోయాము. అక్కడంతా చాలా అద్భుతంగా ఉంది, పచ్చటి ప్రకృతి, వెలుగులు ఏవో చెప్తా ఉంటారనమాట. అక్కడ వర్ణనలు ఉంటాయి, రకరకాల జంతువులు, పక్షులు, ఎంతో అందంగా ఉంది ఆ లోకం. ఇంతలో ఎవరో నన్ను గట్టిగా కొట్టారు, మెలకు వచ్చింది అని చెప్తారు. ఇది మీకు రాత్రిపూట కళల్లో కూడా వస్తుంటాయి. అంటే మీరు ఇప్పుడు ఆ లోకము ఈ లోకము అన్నది కన్ఫర్మ్. ఈ లోకం నుంచి ఆ లోకంలోకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్ళాలంటే దానికి రోడ్డు మార్గం ఉంది ఒకటి, అండ్ రైలు మార్గం ఉంది ఒకటి. ఆ మార్గం పేరు లైన్స్, టైం లైన్స్ అంటారు. దానిలో వెళ్ళాలి. అయితే ఆ టైం లైన్ లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎంట్రన్స్ వే అనేది, ఎంట్రన్స్ గేట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎంట్రన్స్ గేట్ పేరు సమయ ద్వారం. ఓకే అండి, టైం గేట్స్, ఎంట్రన్స్ గేట్ అన్నమాట. అక్కడ ఒక చెకింగ్ మిషన్స్, తర్వాత ఒక సెక్యూరిటీ సిస్టమ్స్, ఇవన్నీ ఉంటాయి సేమ్. ఇప్పుడు మనం అమెరికా వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్కి వెళ్తాం, ఎయిర్పోర్ట్కి వెళ్ళి అలా వెళ్తాం కదండి. ఇప్పుడు వాగ్దా బార్డర్ చూస్తారు మీరు, పాకిస్తాన్ ఇండియా బార్డర్ లో ఒక గేట్ ఉంటుంది, ఆ గేట్ లోంచి వెళ్ళాలి. పాకిస్తాన్ లోకి వెళ్ళాలంటే అఫీషియల్ గా ఆ గేట్ లోంచి వెళ్ళాలి. అన్అఫీషియల్ గా వెళ్ళాలంటే కూడా వెళ్ళొచ్చు, బార్డర్ లో ఎక్కడో కంచి దాటి వెళ్ళొచ్చు అనమాట, అది వేరే విషయం. సో ఇలాగైతే పాకిస్తాన్ ఇండియా మధ్యలో ఒక కంచి ఉండి మెయిన్ డోర్ ఉంటుంది చూడండి, అందులోంచి అవతలలోకి వెళ్ళాలంటే మనం వాళ్ళ దగ్గర పర్మిషన్లు, వీసాలు, పాస్పోర్ట్లు ఇవన్నీ చూపించి వెళ్లాల్సి ఉంటుంది. ఇది సిస్టమ్. అలాగే పైలోకంలో కూడా మీరు, పైలోకం కాదు, సరే ఇక్కడ పైన కింద అనకూడదు, ఏ లోకమైనా సరే వెళ్ళడానికి దానికి ఒక దారి ఉంటుంది. ఆ దారి పేరే టైం లైన్స్. ఆ దారి ఎంట్రన్స్ పేరే కాంతి ద్వారాలు. ఓకే అండి, కాంతి మార్గాలు, కాంతి ద్వారాలు, రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి. ఆ కాంతి మార్గం ద్వారా వెళ్ళాలంటే కాంతి ద్వారంలో ఎంటర్ అవ్వాలి ఫస్ట్. ఇది సిస్టమ్. సో మీ అందరూ ఒక మాట వినుంటారు, బెర్ముడా ట్రయాంగిల్. ఈ మాట వినుంటారు చాలా మంది.
ఇది ఇప్పటికి కూడా మానవ జాతికి అంతుబట్టనే ఒక గొప్ప సీక్రెట్ అండి, బెర్ముడా ట్రయాంగిల్. ఈ బెర్ముడా ట్రయాంగిల్ అన్నది ఏంటంటే, మీకు దాని గురించి తెలుసో లేదో అండి, ఆ బెర్ముడా ట్రయాంగిల్ ఏంటంటే దానికి 200 కిలోమీటర్లు ఎక్కడుందంటే, ఇది ఉత్తర అమెరికాకి దాదాపు 600 కిలోమీటర్ల సముద్రం మధ్యలో ఉంది. అది 600 సముద్రంలో 600 కిలోమీటర్లో ఉంది. 600 700 నాకు కరెక్ట్ గా తెలీదు, బట్ ఎనివే ఉత్తర అమెరికా దగ్గరలో ఉన్నది. అది దానికి 200 150 కిలోమీటర్ల దగ్గరలో, ఒక 100 కిలోమీటర్ల దగ్గరలోకి వెళ్ళిపోయేటప్పటికి, 50 కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళేటప్పటికి 100 నుంచి 50 మీకు మార్పులు తెలుస్తుంటాయి. ఏదో ఒక శక్తి మిమ్మల్ని లోపల లాగేసుకుంటుంది అక్కడికి. ఇప్పటి వరకు రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు అటువైపు వెళ్ళిన విమానాలు కానీ, ఓడలు కానీ, లేకపోతే పడవలు కానీ, ఆ కక్షలో ఏదైతే వెళ్ళినా అటన్నిటిని అది లోపల లాగేసింది. అవన్నీ ఎక్కడికి వెళ్ళినాయో అన్నది ఇప్పటికి కూడా అంతుపట్టని ఒక పెద్ద మిరాకిల్ మిస్టరీ. ద సీక్రెట్ ఆఫ్ బెర్ముడా ట్రయాంగిల్ అని మీరు చూడొచ్చు, యూట్యూబ్లో కొట్టండి, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి. ఎక్కడో అంతరిక్షంలో ఉన్న సీక్రెట్స్ కనిపెడుతున్నాడు మానవుడు. చందమామ మీద ఉన్న నీటి జాడలు కనిపెడుతున్నాడు మానవుడు. అంతరిక్షంలో ఉన్న జీవుల యొక్క పాదముద్దలు కనిపెడుతున్నాడు ఇక్కడ నుంచి. కానీ భూమి మీద ఉన్న బెర్ముడా ట్రయాంగిల్ కనిపెట్టడానికి ఇంతవరకు ఎవరికి సాధ్యం కాల. అది ఎప్పటికీ సీక్రెటే. అయితే ఆ సీక్రెట్ వెనుక ఉన్నది అసలు విషయం ఏమిటంటే, అది ఒక అంతరిక్ష జీవులు అక్కడ వచ్చి ఏదో అయస్కాంతాలు పెట్టేసి లాగేస్తున్నాయని ఒక వాదన ఉంది. కొంతమంది ఏమో అక్కడ కొంతమంది రాక్షసులు ఉండి లాగుతున్నారని పురాణ కథలు చెప్పేవాళ్ళు కొంతమంది చెప్తారు. ఎనివే అక్కడికి ఏది వెళ్ళినా తిరిగి రాలేదన్నది మాత్రం ప్రథమ సత్యం. ఇప్పటికి కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఫెయిల్ అయిపోతుంది అక్కడికి వెళ్ళగానే. సో దీని అంతటికీ కారణం స్పిరిచువల్ సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, దానికి మీద భౌతికవాదులు ఏదైనా చెప్పనండి, స్పిరిచువల్ సైంటిస్టులు ఏం చెప్తారంటే, అది కాంతి మార్గంలో, అంటే ఒక టన్నెల్ లాగా అవతల లోకంలోకి వెళ్ళడానికి ఒక టన్నెల్ అనుకున్నాం కదండి మనం. ఆ టన్నెల్ కి గోడకి రంధ్రం పడింది అనుకోండి, అదేం చేస్తుందంటే యువతల నుంచి అవతల లోకంలోకి లాగేస్తాయి. మీకు ఇది అర్థం కావాలంటే, ఒక బెలూను లేదంటే మీరు మూవీస్ లో చూసుంటారు, విమానంలో ప్రయాణం చేస్తుంటారు. విమానంలో సడన్ గా విమానానికి బొక్కబడింది అనుకోండి, అందులో నుంచి బయటికి లాగేస్తుంది గాలి అందరినీ. అలాగనమాట, అందులోంచి అన్ని బయట కొట్టుకెళ్ళిపోతుంటాయి. అలాగా ఆ టైం లైన్ లోపలికి ఒక హోల్ పడి ఒక బ్లాస్ట్ అయ్యి అక్కడ ఒక బ్లాక్ పడిపోయి ఆ దగ్గరలోకి వెళ్ళిన వాళ్ళందరినీ ఆ లైన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఆ కాంతి మార్గంలోకి వెళ్ళిపోయి అవతల లోకాలకు వెళ్ళిపోతున్నారు అని ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల పరిశోధన చెప్తుంది. అవతల లోకాలకు వెళ్ళినోడు అక్కడ లాస్ ప్రకారం ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళు వీళ్ళని కమ్యూనికేట్ చేయడం అవ్వదు. ఎందుకంటే అక్కడ వాళ్ళ లాస్ ప్రకారం వాళ్ళు జీవిస్తారు, లేదా వాళ్ళు చనిపోయి ఉండొచ్చు. ఎందుకంటే భూమి మీద ఉన్న మానవుడు అంతరిక్షంలోకి వెళ్తే ఏమవుద్దండి, భూమి మీద ఉన్న మానవుడు అంతరిక్షంలోకి వెళ్తే చనిపోతాడు. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ ఉండదు కాబట్టి. అలాగా అయి ఉండొచ్చు. సో ఎనీవే, అదైతే మాత్రం ఒక కాంతి ద్వారానికి చిన్న డ్యామేజ్ జరిగి ఆ హోల్ పడిందని, ఆ హోల్లోకి వెళ్ళిపోయిన వాడు తిరిగి రావట్లేదని స్పిరిచువల్ సైంటిస్టులు తేల్చారు. స్పిరిచువల్ సైంటిస్టులు, దీన్ని భౌతిక శాస్త్రవేత్తలు ఒప్పుకోకపోవచ్చు. సరే, ఇది పక్కన పెడదాం. మీకు ఇంకొక రహస్యం చెప్తాను. ఇలాంటి డ్యామేజ్డ్ టైం లైన్, దీన్ని డ్యామేజ్డ్ టైం లైన్ అనుకుందాం. ఈ డ్యామేజ్డ్ టైం లైన్ ఇలాంటిది ఒకటి భారతదేశం శ్రీలంక మధ్యలో ఉంది. ఆంజనేయ స్వామి శ్రీలంక మీదుగా, అంటే భారతదేశం నుంచి సీతాదేవిని ఎత్తుకురావడానికి వెళ్ళేటప్పుడు, ఆమెను వెతకడానికి వెళ్ళినప్పుడు సేమ్ ఇలాంటి డ్యామేజ్డ్ టైం లైనే ఒకటి ఉంది అక్కడ. అది లాగేసింది లోపలికి ఆయన్ని. ఆయన వర్ణనలో ఉంటుంది, సుందరకాండలో చూడండి, అదంతా ఉంటుంది. ఆ వర్ణనలో చెప్తాడు, ఒక రాక్షసి నన్ను లోపలికి లాగేస్తుంది, నేను దానితో యుద్ధం చేశాను, అణిమ గరిమ విద్యలు ఉపయోగించి నేను కూడా కొండంత అయిపోయి ఆకాశం అంత అయిపోయి దాన్ని తొక్కివేశానని ఆయన చెప్తాడు. నిజానికి అది సైన్స్, స్పిరిచువల్ సైన్స్ గా భాషలో చెప్పుకోవాలనుకుంటే, ఆంజనేయ స్వామి ఆ డ్యామేజ్డ్ టైం లైన్ ని బాగు చేశాడు, దాన్ని పూడ్చివేశాడు శాశ్వతంగా. అందువల్ల బెర్ముడా ట్రయాంగిల్ లాంటి మరొక ప్రమాదకరమైనది మన భారతదేశము అండ్ శ్రీలంక మధ్యలో ఉండేదాన్ని ఆంజనేయ స్వామి మూసేశాడు. ఎనీవే, ఆంజనేయ స్వామికి మనం ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
సో ఇవి టైం లైన్స్ అంటే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ లోకం నుంచి ఆ లోకంలోకి వెళ్లే దాని పేరు టైం లైన్ అంటారు. ఆ టైం లైన్ కి ఎక్కడో చోట ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ పేరు కాంతి ద్వారము, టైం ఎంట్రన్స్ గేట్ అంటారు. అక్కడ సెక్యూరిటీ సిస్టమ్, మాస్టర్స్ ఉంటారు. అటు నుంచి ఇటు రావాలన్నా ఇటు నుంచి అటు వెళ్ళాలన్నా సిస్టమ్ ఉంటుంది. అందుకే మరణించిన వాళ్ళు ఈ లోకంలోంచి ఆ టైం లైన్స్ ద్వారా అవతల లోకాలకు వెళ్తారు. వాళ్ళని తీసుకెళ్ళడానికి కూడా మాస్టర్స్ వస్తుంటారు. ఒక్కొక్కసారి ఇల్లీగల్ టైం లైన్స్ కూడా ఉంటాయి. ఈ డ్యామేజ్డ్ టైం లైన్స్ ఉంటాయి చూడండి, వాటిలోంచి అవతల లోకాల నుంచి ఇవతల లోకాలకు కొన్ని ఆత్మలు వస్తుంటాయి. ఆ ఆత్మలో వచ్చి ఇక్కడ ఈ భూలోకంలో అటు ఇటు తిరిగి వెళ్తుంటాయి. బట్ ఎనీవే సేమ్ మన ఇప్పుడు అవతల పాకిస్తాన్ నుంచి ఇండియాలో ఒకడు వచ్చాడు అనుకోండి, వాడిని ఏమంటాడు, చొరబాటుదారుడు అంటారు. ఓకే, అలా వాళ్ళని పట్టుకోవడానికి పోలీసు వ్యవస్థ ఉన్నట్లుగానే ఆ శ్లోకంలో కూడా ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థనే ఒక సిస్టమేటిక్ గా నడుపుతారు. ఇదంతా చాలా పెద్ద సిస్టమ్. మన చిన్న దేశంలోనే ఇంత సిస్టమ్ ఉంటే పైన దేశంలో, పైన లోకాల్లో ఉండదా? ఆలోచించండి. అందుకని ఈ టైం లైన్స్ అంటే అది అర్థం, కాంతి ద్వారం అంటే అది అర్థం. సో మీరు సూక్ష్మ శరీరంతో పైలోకాలకు వెళ్ళాలంటే, అంటే ధ్యానంలో ఉన్నప్పుడు మీరు కళల ద్వారా కానీ ధ్యానం ద్వారా కానీ మీరు అవతల ప్లానెట్స్కి వెళ్తుంటారు. ఆ టైం లైన్స్ ద్వారానే వెళ్తారు. మళ్ళీ అదే టైం లైన్స్ ద్వారా తిరిగి వస్తుంటారు. ఇది టైం లైన్స్ అంటే, ఇది టైం గేట్స్ అంటే. ఎనీవే, థ్యాంక్ యూ మేడం, మంచి ప్రశ్న అడిగారు. దీని మీద ఏమైనా సందేహాలు ఉంటే ఎవరన్నా నా నంబర్కి ఫోన్ చేయండి. నా పేరు వంశీ, 9246672172 మై నెంబర్. థ్యాంక్ యూ.